తమకు సంబంధించినటువంటి సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజావానికి సంబంధించి ఇక్కడికి వచ్చారు ఆర్జీ పెట్టుకోవడానికి. సో మరికొంతమంది కూడా ఉన్నారు ప్రజలు, వారితో మాట్లాడి వాళ్ళ సమస్య ఏందని తెలుసుకుందాం. ఏ మండలం నుంచి వచ్చారండి? అలహారావు మండల్, జయశంకర్ జిల్లా, మల్హార్రావు మండలం. తాడిచెల్ల. అసలు సమస్య ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చారు ప్రజావానికి? మాకు ఇందులోకి ఫస్ట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో పింఛన్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్లో నా పింఛన్ కొట్టుడు పోయింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పింఛన్ ఉండేది వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చాక పింఛన్ పోయింది. తీసుకెళ్ళలేదా స్థానికులకు, అంటే మీకు సంబంధించిన నాయకులకు కావచ్చు? ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర వేళ ప్రతి రాజకీయ నాయకుల దగ్గర పేర్లు కూడా నాకు ఇది వరకు పింఛన్ రాలేదు. వస్తుంది అని ఇక్కడే ఇప్పటికే 12-13 సంవత్సరాల కలిసి వస్తలేదు. ఇప్పుడు నాకు పింఛన్ వస్తుంది అని కలెక్టర్ దగ్గరికి వచ్చిన పల్లించిండు. ఇప్పుడు డిఏ వాళ్ళకి చెప్పిండు వస్తుంది అని చెప్పాను. హామీ అయితే ఇచ్చిండా పెన్షన్ కంపల్సరీ వస్తుందని హామీ ఇచ్చాను. అంటే పెన్షన్ కూడా రావట్లేదు అంటున్నారు కదా, కుటుంబ పోషణ కావచ్చు, జీవన స్థితి కావచ్చు, ఎట్లా నడుస్తుంది? లేదు, మా అక్క వాళ్ళు ఇట్లా ఇప్పుడు 2011 నుంచి 2021 నుంచి మా అక్క వాళ్ళు ఇట్లా ఉంటారు. మా అమ్మ చనిపోయింది, మా డాడీ చనిపోయిండు. ఇప్పుడు మా అన్నదప్పుడు కూడా దూరంగా వచ్చిండు. కావున ఇప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. 2021 ఎవరు తీసుకొచ్చారండి ఇక్కడికి ప్రజావానికి? నేను మా అల్లుడు తీసుకొచ్చాను. అల్లుడు గారు తీసుకొచ్చారు. సో ఇంతకుముందు మనం మాట్లాడడం కదా, ఏదైతే పెన్షన్ కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నప్పటికీ దాదాపు సంవత్సరాలు గడుస్తున్న పెన్షన్ రావడం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ అల్లుడు గారు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు చెప్పండి, ఆయన పరిస్థితి చూస్తేనే చాలా దయనీయంగా ఉంది. ఒకరు హెల్ప్ చేస్తేనే ఆయన కదలలేనటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో ఇన్ని సంవత్సరాలుగా కూడా పెన్షన్ రాకపోవడం కావచ్చు, అంటే ఆయన జీవన స్థితిగతులు కావచ్చు, అంటే ఇలా నడుస్తుంది ఇదంతా, పెన్షన్ రాకపోవడానికి కారణం ఏంటి ఒకసారి? అయితే ఈయన పేరు మల్కహరి అండి, తాడిచెర్ల గ్రామము. ఈయన పుట్టుకతోటే 95%, 99% వికలాంగుడు. ఇక్కడికి పోవాలన్నా ఒక సహాయం కావాలి. దొర్లుతూ పాకుతూ నడవగలడు కేవలం ఇంట్లో వరకు. ఎటు వెళ్ళాలన్నా ఒక అటెండర్ ఉండాల్సింది ఇతనికి. సో ఈ క్రమంలో వీళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ టీచరు, రిటైర్డు, చనిపోయారు. 2012లో చనిపోయారు. వీళ్ళ మదరు 2018లో ఎక్స్పైర్ అయ్యారు. సో తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి ఇతను ఒంటరి అయిపోయాడు. వీళ్ళ కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఇతను ఎవరు చూడట్లేదు. సో ఒక 4 years నుంచి వీళ్ళ అక్క దగ్గర, అంటే హన్మకొండలో మా మదర్ దగ్గరనే షెల్టర్ తీసుకుంటున్నాడు. ఈయనపై 2 సార్లు హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే ఈయన మీద ఒక 4 ఎకరాల జాగా వాళ్ళ అమ్మ సెక్యూరిటీ కోసం, సేఫ్ సైడ్ కోసం చేసిపోయింది. తదనంతరం ఎట్లా బతుకుతాడో, కనీసం ఒక భూమి ఉంటే ఎవరన్నా ఈ భూమి ఆశకన్నా చేస్తారన్న ఉద్దేశం మీద ఒక 4 ఎకరాలు ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఆ 4 ఎకరాల జాగా కూడా వాళ్ళకే రావాలని, తదనంతరం వాళ్ళకే చెందాలని, ఈయన ఉండు ఎందుకు, వికలాంగునివే, నీకు 4 ఎకరాల జాగా ఎందుకు అని ఈయన మీద ఊర్లతోటే హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అవును, హత్యా ప్రయత్నం కూడా చేయించడం జరిగింది. అది కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. మొన్ననే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసిండు. ఈ ఉదంతం జరిగి సుమారు ఒక సంవత్సరం గడుస్తుంది అంతే. సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కూడా నాకు రావట్లేదు. ఎందుకంటే పెన్షన్ ఆగిపోయిన కారణం ఏంటంటే వీళ్ళ అన్న రామ్మోహన్ రావు అని హైదరాబాద్లో ఉంటారు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఏంటంటే ఈ 4 ఎకరాలు ఇవ్వాలి మెయిన్గా. ఇప్పుడు ఆయనదే ప్రాబ్లం. ఈ 4 acres ఆయనకి ఇస్తేనే ఇప్పుడు వాళ్ళ మదర్ మీద ఉన్న ఎస్టీఓలో ఉన్న అకౌంట్ క్లోజ్ అయితేనే ఈయనకు పెన్షన్, ఈయన అకౌంట్ ఓపెన్ అవుతుంది సబ్ ట్రెజరీ ఆఫీస్లో. సో సబ్ ట్రెజరీ ఆఫీస్లో అకౌంట్ క్లోజ్ కావాలంటే రామ్మోహన్ రావు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి సైన్ చేయాలి. సో ఈ రామ్మోహన్ రావు మాత్రము ఈ సైన్ చేయకుండా ఇప్పుడు 2-3-4 years నుంచి ఈయనకు పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నాడు. ఎన్నోసార్లు చెప్పినా, కంప్లైంట్ చేసినాం, ఎన్నిసార్లు పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీ చేసినాం. ఏది చేసినా కూడా ఆయన 4 ఎకరాలు ఇస్తేనే ఎస్టీఓ అకౌంట్ క్లోజ్ చేస్తే ఈయనకు ఓపెన్ అయితే వీళ్ళ ఫాదర్ పెన్షన్, అంటే ఫాదర్ పెన్షన్ మదర్కి వచ్చింది, మదర్ పెన్షన్ ఈయనకు రావాలి ఇప్పుడు. సో ఆ సైన్ చేయడానికి ఆయన అసలే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఈ 4 acres ఆయనకు కావాలట, ఇస్తేనే అన్నాడు. ప్లస్ ఎంపీడీఓ ఆఫీస్లో ఈఎస్ఐలో ఈయన పేరు కూడా ఉంటుంది. సో ఇప్పుడు అది ఉన్నందుకు అక్కడ ఎంపీడీ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ చేసిండు. ఆ 4,000 వికలాంగుల పెన్షన్ వచ్చేది కూడా అది రాకుండా కూడా చేసిండు. సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ నుంచి వస్తలేదు, వీళ్ళ ఫాదర్ తరపు నుంచి వచ్చేది కూడా వస్తలేదు. సో దానికోసమని ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్కి అది ఇవాళ కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు చెప్పి ఇది ఇమీడియట్గా సొల్యూషన్ సార్ట్అవుట్ చేయమని చెప్పారు. ఇంకోటి గార్డియన్ సర్టిఫికేట్ కూడా కావాలని తిరుగుతున్నాము, అది కూడా ఇవాళ సార్ట్అవుట్ చేయమని చెప్పారు. సో ఇది అంటే అమ్మా నాన్న చనిపోయిన తర్వాత అంటే ఒకరి సహాయం లేకుండా కాలు కదపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అతనికి మరి అమ్మా నాన్న చనిపోయిన తర్వాత బాధ్యతగా వాళ్ళే ఆలన పాలన చూసుకోవాల్సినటువంటి అన్నదమ్ములే అంటే కేవలం
భూమి కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలు తప్ప, అదేవిధంగా ఇతన్ని హత్యాయత్నం చేయడానికి కూడా పలుమార్లు ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని చెప్పేసి వారైతే చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా కూడా అంటే అటు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పెన్షన్ రావట్లేదు, అదేవిధంగా వాళ్ళ ఏదైతే ఉద్యోగుల సంఘానికి సంబంధించి అటు నుంచి రావాల్సినటువంటి పెన్షన్ కూడా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఇక్కడ కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ శర్మ దృష్టికి వాళ్ళ సమస్యనైతే మరి విన్నవించుకున్నారు.